మనలో చాలామందికి ఒక కోరిక అనేది ఉంటుంది. ఏంటి ఆ కోరిక అంటే కనుక, ఉన్న ఇంట్లో సుఖంగా ఉండటం ఎలా? ఇంటికి రాగానే ప్రశాంతత చిక్కటం అనేది ఒకటైతే, దాంతోపాటు నిలకడైన ఆర్థికంగా స్థితిగతులు పెరగటం అనేది ఒకటి. ఈ రెండింటికి సమన్వయం లేక, అంటే డబ్బున్న చోట సుఖం లేక, సుఖం ఉన్న చోట డబ్బు లేక, ఇలా ఎప్పుడూ కూడా మనసు ఏదో రకమైన ఒత్తిడి లేదా తీవ్రమైన వేదనకి గురవుతూ ఉంటుంది. మరి ఇందుకు కారణం జ్యోతిష్యం ఏమైనా సరే తెలుపుతుందా? జ్యోతిష్యంలో వీటికి జవాబు ఉంటుందా? సరే, జవాబు ఉంది. జవాబు ఉంటే ఏంటి పరిష్కారం? అంటే ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, మొదట అసలు రోగం అనేది ఎందుకు వస్తుంది అనేది కనుక తెలిస్తే, ఆ రోగానికి మందు ఇవ్వటం అనేది పెద్ద సమస్య కాదు. కానీ ఆ రోగం ఏంటి, దాని మూలం ఏంటి, దాని వెనక ఉన్న కారణం ఏంటి, ఇలాంటివన్నీ కనుక మనం సరిగ్గా జ్యోతిషపరంగా పరిశీలన చేసినట్టయితే తప్పకుండా వాటికి సమాధానం లభించడం అనేది ఉంటుంది. ఉదాహరణకి మనకి ఏదైనప్పటికీ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ఇల్లు బాగుంటాం, ఇంట్లో సుఖం ఉండటం అంటే కనుక జాతకాల ప్రకారంగా చూసినట్టయితే కనుక చతుర్థాధిపతి అంటే 4వ ఇంటి వాడు ఎవరైతే ఉంటాడో, అంటే సాధారణంగా అందరికీ కూడా రాసులు అనేవి తెలుస్తూ ఉంటాయి, కానీ లగ్నాలు అనేవి అంతగా అవగాహన అనేది ఉండదు. కానీ ఉదాహరణకి మేష రాశి లేదా మేష లగ్నం, దానికి 4వ ఇంటి వాడు ఎవరు? మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. అంటే కర్కాటకం అనేది వారి యొక్క గృహస్థానం అవటం అనేది జరుగుతుంది. అయితే అక్కడ దానికి అధిపతి ఎవరు? కర్కాటకానికి చంద్రుడు అధిపతి అవుతున్నాడు. అంటే చంద్రుడు కనుక వారి జాతకంలో సరైన స్థితిలో లేకపోతే, దుష్టగ్రహాల బారిన పడితే, రాహుతో కానీ కేతుతో కానీ గ్రస్తమైతే, అప్పుడు మనకి ఈ రకమైన మానసిక ప్రశాంతత లభించదు. అయితే ఇక్కడ మరి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సందర్భాల్లో వారి వారి జాతకాలకు తెలిసి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు. మరి తెలిసినా తెలియకపోయినా మనం మానసికంగా ప్రశాంతంగా ఉండటం, హాయిగా సంపాదన ఎక్కువ లేకపోయినా కూడా ఉన్నంతలో సంతృప్తిగా బతకటం, ఎలాంటి సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోగలగటం, ఇలాంటివన్నీ కూడా మన యొక్క జాతకంలో కొన్ని మార్పులు చేయటం వల్ల రావడానికి ఉంటుంది. అదే మనకి ప్రత్యక్షంగా వారి జాతకాలు పరిశీలించినట్టయితే. అయినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే ఏదైతే ఒక పరిహారం ఉంటుందో, ఆ పరిహారం చేసుకోవటం వల్ల ఎంతో కొంత ఈ రకంగా మానసిక ప్రశాంతత లభించటం అనేది ఒకటి. ఉన్నంతలో తిండికి బట్టకి లోటు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగిపోవటం అనేది. కనుక బాగా పెద్ద పెద్ద విపరీతమైన కోరికలుంటే వాటికి ఇది పరిష్కారం అంటే నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఉన్నంతలో హాయిగా జీవించడానికి, ఉన్న కాసేపు కూడా ప్రశాంతంగా ఉండడానికి ఇప్పుడు నేను చెప్పే పరిహారం అయితే కనుక తప్పకుండా ఎంతో కొంత దోహదపడుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇంట్లో సాధారణంగా మీరు ఎక్కువగా, అంటే ఇంటి యజమాని మనం ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇంటి యజమాని ఒకవేళ ఎవరు లేకపోతే అప్పుడు ఆ ఇంట్లో స్త్రీలలో ఎవరు పెద్దవాళ్ళు అయితే కనుక వాళ్ళని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఇంటి యజమాని ఎక్కువగా ఏ గదిలో అయితే పడుకుంటారో ఆ గదిలో వాయువ్య మూల ఒక వెండి పాత్రలో బియ్యం 2 లేదా 3 పసుపు కొమ్ములు, తర్వాత కొద్దిగా పెసర్లు, ఈ 3 కలిపి ఒక ఎరుపు లేదా పసుపు వస్త్రంలో చుట్టి ఈ వెండి పాత్రలో ఎప్పుడు కూడా అలా పెట్టి ఉంచినట్టయితే కనుక తప్పకుండా ఇందాక నేను చెప్పినట్టు మానసిక ప్రశాంతత రావటం,
ఉన్నంతలో మంచి జరగటం అనేది అయితే జరుగుతుంది. ఈ రకంగా ఈ పరిహారాన్ని ఆచరించి చూసినట్టయితే తప్పకుండా మంచి జరుగుతుంది. దీంతో పాటుగా ఖచ్చితంగా శివుడు కుటుంబంతో ఉన్నది అంటే శివపార్వతులు, వినాయకుడు, మరి సుబ్రహ్మణ్య స్వామి కలిసిన ఫోటో మీ దేవుళ్ళలో తప్పకుండా పెట్టుకున్నా కూడా మంచి జరగడానికి ఉంటుంది. సరే, మేము ఏ మతానికి చెందిన వాళ్ళం కాదు, దేనికి చెందిన వాళ్ళం కాదు అనుకుంటే కనుక ఇందాక చెప్పినట్టు ఆ బియ్యం ఆ రకంగా పెట్టుకోవచ్చు. అలాగే ఎవరు ఎటువంటి మతం వారైనప్పటికీ కూడా మరొక తేలికైన పరిహారం ఏంటంటే, సోమవారాలు అప్పుడప్పుడు వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలిపి స్నానం చేసినట్టయినా అలా చేసినా కూడా తప్పకుండా మంచి జరగటం అనేది ఉంటుంది. ఆచరించి చూడండి, ఎంతో కొంత తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది.